మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈ వారం అవివాహితులకు వివాహ సంబంధాలు నిశ్చయం కావటంలో ఒక అడుగు ముందుకు వేస్తారు. చక్కని సంబంధాలు ఫలానా చోట ఉన్నాయి అనేటువంటి విషయాన్ని తెలిసి వాళ్లను మధ్యవర్తి ద్వారా సంప్రదించడం, ఏదో విధంగా అది కాస్త మీరు నిశ్చయం చేసుకునే దిశగా అడుగులు ముందుకేయటం ఈ వారం కనపడుతోంది. ఉద్యోగంలో చక్కని ఉన్నతి, మీకు పేరు ప్రతిష్ట ఇవన్నీ కూడా లభించే అవకాశాలు కూడా ఈ వారం కనపడుతూ ఉన్నాయి. దీనితో పాటు మీకు సహజంగా ఉండేటువంటి కొన్ని అభిరుచులు, ముఖ్యంగా కళాపరమైనటువంటి ఏదైనా అభిరుచిలో మీరు చక్కని ప్రవేశము, మీరు ముందుకెళ్ళేటువంటి అవకాశం కూడా ఈ వారం కనపడుతోంది. ఇక తోబుట్టువులతో, తల్లిదండ్రులతో, మీ యొక్క తండ్రితో సంబంధించిన బంధువులతో చక్కని గతంలో ఉన్నటువంటి విభేదాలు తొలగి చక్కని సత్సంబంధాలు ఏర్పడే అవకాశం ఈ వారం కనపడుతోంది. అంతేకాకుండా ముఖ్యంగా కొన్ని సమస్యలు ఎదురు కావచ్చు. అయినా కానీ ఆరోగ్య సమస్య కానీ లేదా ఆర్థికపరమైనటువంటి కొన్ని చికాకులు ఏవైనా ఎదురైనా కానీ వాటిని మీ యొక్క సమర్థత చేత చక్కగా అధిగమించి మీరు ముందడుగు వేసేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. మీరేమిటో నిరూపించుకునేటువంటి చాలా అనేకమైన అవసరాలు వస్తాయి. వాటిని పరిపూర్ణంగా మీరు నిర్వర్తించుకొని పరిపూర్ణంగా ఉపయోగించుకునేటువంటి అవకాశాలు ఈ వారం కనపడుతున్నాయి. సమాజంలో ఉన్నటువంటి ఒక స్థాయిలో ఉన్న పెద్ద మనుషులను కానీ చక్కని పండితులను కానీ మీరు సంప్రదించే అవకాశాలు, విశేషమైనటువంటి ఒక దేవతా స్థలాన్ని, ఒక యాత్రా స్థలాన్ని కూడా మీరు దర్శించేటువంటి అవకాశం కూడా ఈ వారం కనపడుతోంది. ఆర్థిక పరంగా కాస్త అంతంత మాత్రంగా ఉన్నా కానీ మీ యొక్క తెలివితేటల చేత వాటిని అధిగమించి ముందుకెళ్ళొచ్చు. వివాహ ప్రయత్నాలు సఫలమయ్యే అవకాశం ఉంది. అలాగే విదేశాలకు వెళ్ళాలనేటుకునే ఆలోచనలో కూడా ఒక అడుగు ముందుకు వేసే అవకాశం మాత్రం ఈ వారం కనబడుతోంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు రాహుకేతు స్తోత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో మానకూడదు. దానితో పాటు ఎవరేని వృద్ధులకి కానీ లేదా అభాగ్యులకు కానీ కాస్త వస్త్రదానం వీలైనంతవరకు చేయండి. చక్కని అనుకూల ఫలితం మీరు పొందండి.